మా ఇల్లు. అట్లే వస్తురేంది? పదండి పోదాం లోపలికి. ఇదే మా వరండా. అగో ఈయనే మా నాన్న. చూస్తందుకు జోకర్ లెక్కున్నా మస్తు స్ట్రిక్ట్ మనిషి. ఇదే మా హాల్. అగో అదే మేము పడుకుండే రూమ్లు. ఈమెనే మా హోమ్ మినిస్టర్. అదే మా మమ్మీ. మీరు కూడా ఆ సప్పుడు వినలేకపోతున్నారు కదా. మమ్మీ అరే బస్ కి టైం అవుతుంది లేవురా. చూస్తురు కదా మా ఇంట్లో మిక్సీనే అల్లారం. బస్ పోయినాక ఆటోకి పైసలు అడిగినావంటే కాళ్ళు ఎరగొడతా చెప్తున్నా. Yeah, all cool because so cool, oh wow. Eating all ice, oh belly hell, oh belly hell. On the way to see get you one bell. తిను. తినేటప్పుడు కూడా ఈ ఫోన్ ఎందుకురా? మమ్మీ టీ మమ్మీ. ముందు తిను. తింటాలే, ఎప్పుడు చూసినా ఫోన్ గుంజుకుంటాం. మమ్మీ మా దోస్తుగాళ్ళు అందరు బైక్లో పోతుర్రు, నేను బస్సులో పోతున్నా. నాన్నని అడిగి నాకు బండి కొనిపి మమ్మీ. మమ్మీ చెవిలో చెప్తే బైక్ రాదు నాన్న. నక్క షోలు. ఎంసెట్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంటానని చెప్పినావు, ఏమైంది? సంవత్సరానికి 80,000 కట్టాల్సి వస్తుంది. పిల్లడు ముందుగా పైసలు ముచ్చట మాట్లాడద్దని చెప్పినా కదా. కానీ గిట్లనే గారాబం చెయ్యి, ఎటు కాకుండా పోతాడు. కానీ ఉత్త దోషం సరిపోతుంది, గుడ్డేసి పెట్టాలి. తిండి దండగా ఈయనకి. గవన్నీ పట్టించుకోకురా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే బైక్ కొనిపించే పూచి నాది. ఏంది ఫస్ట్ క్లాసా? ఏరా పక్కింటి శ్రీజ ఎదురింటి మురళికి మంచి ర్యాంకే వచ్చింది కదా, నీకెందుకు రాదురా? మమ్మీ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుడు బంద్ చేయమని చెప్పినా కదా. నువ్వు కూడా ఆ బైక్ ఉన్న దోస్తులతో కంపేర్ చేసుకుంటూ బంద్ చెయ్యు. అట్లెట్లయితుంది? అది వేరు ఇది వేరు. రెండు ఒకటే. తిను, బస్కి టైం అవుతున్నాడు. ఇదే మా కాలేజ్ బస్. రోజు ఇట్లానే బస్లో పోతూ ఉంటా. ఐ లవ్ యూ బేబీ. కాలేజీలో కలుద్దాం. రే కాలేజ్ ఎట్లనే కలుస్తారు కదరా, మళ్ళీ ఎక్కడేంద్రా ఇది? అది నీకు తెలవదురా. ఈ పిల్ల నిన్న నైట్ ఇన్స్టాలోనే పరిచయం. చూడు మస్తుంది పిల్ల, మస్తుంది, బాగా మాట్లాడుతుంది. పక్కనే విష్ణు కాలేజ్ అట. ఒక వారంలో సెట్ చేస్తాగా. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి వాళ్ళ కాలేజ్కి వెళ్దాం. తన ఫ్రెండ్స్ నీకు సెట్ చేస్తా, ఏమంటావు? సర్లే ఏదో ఒకటి. అరే కొత్త పిల్లలా ఉందిరా. ఒరే ఇప్పుడే కదా ఇంకో అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను. హాయ్. హాయ్. ఏ బ్రాంచ్? సిఎస్సి. ఇవాళేనా ఫస్ట్ డే? వీడే నా బస్ మేట్ సాయి. సారీ ప్లే బాయ్ సాయి.
మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాడు ఉండే ఉంటాడు కదా, వాడే వీడు. సరే మరి ఈవినింగ్ కలుద్దాం. బాయ్. బాయ్. పిల్ల సెట్ అయ్యేటట్టుంది, నేను ఇప్పుడు వస్తాను ఆగు. రేయ్ వీడు మారుడు. ఇదే నా కాలేజ్. రేయ్ క్యాంటీన్కి వెళ్తున్నాం, వస్తావా? ఇంకా క్లాస్లే స్టార్ట్ అవ్వలేదు కదరా, అప్పుడే క్యాంటీన్ ఏందిరా? క్లాస్ స్టార్ట్ అవ్వలేదు కానీ క్యాంటీన్ స్టార్ట్ అయింది. అరే మన బ్యాచ్లో ఈడెందుకు మావా? అవును మామ. సరేరా, మన వాళ్ళు వద్దంటున్నారు, నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. నీకోసం క్లాస్ రూమ్లో బుక్స్ వెయిట్ చేస్తున్నాయి. మా కోసం క్యాంటీన్లో స్నాక్స్ వెయిట్ చేస్తున్నాయి. అరే ఈ టైంలో సమోసాలు దొరుకుతాయంటవా? సమోసా లేకపోతే చాయ్ తాగుదాం. అల్లం చాయ్ తాగుతాం. ఎస్. అబ్బా అందులో గాలి దూరేంత సందు కూడా లేదు కదరా. వీళ్ళే త్రిమూర్తులు, వీళ్ళతో గ్యాంగ్. ఏం చేసినా కలిసే చేస్తారు. ఎవరెంత నాన్ సింక్లో ఉన్నా వీళ్ళు మాత్రం మస్తు సింక్లో ఉంటారు. ఇదే మా క్లాస్. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఇది కరెక్టే బ్రో. 776 ఇస్ ద రైట్ ఆన్సర్ బ్రో. వీళ్ళే ఫస్ట్ బెంచెస్, వీళ్ళకి మనకు సంబంధం లేదు. అరే మామ నీ షర్ట్ అమ్మాయి కూడా నీ కలర్ డ్రెస్ తీసుకొచ్చింది. లేదు మామ, నేను ఇయ్యా. మామ ఉతికిస్తా మామ, ప్లీజ్ మామ. ఎల్లుబే. ఈడ ఆ పిల్లకి లైన్ వేస్తున్నాడు, కానీ ఆడికి తెలియదు ఏంటంటే ఈ పిల్ల ఆల్రెడీ సీనియర్కి పడిపోయింది. అయినా వీళ్ళకి మనకు కూడా సంబంధం లేదులే. ఇంతకీ ఈ క్లాస్ రూమ్ మొత్తానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్యాచ్ చూపించలేదు కదా, చూపిస్తా పదండి. అరే తీయన్రా. వీళ్ళే బ్యాక్ బెంచర్స్. రే సినిమా రా, పోదామా? పోదాం రా, అందరం పోదాం. ప్రతి క్లాస్లో పిల్ల ఉంటుంది, అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో తిరుగుతూ అందరినీ కామెంట్ చేస్తూ ఉంటుంది. తానే తిను. బీబీసీ బ్యాడ్ బిహేవియర్ చందు, వాళ్ళకి మనకు కూడా సంబంధం లేదు. జరగండి రా. ఏంట్రా ఈరోజు ప్లాన్స్? సినిమా. మరి టికెట్స్ ఎవరు? నువ్వే స్పాన్సర్. ఇంతకీ వీడేంటి ఫస్ట్ బెంచర్స్తో సంబంధం లేదు, లాస్ట్ బెంచర్తో సంబంధం లేదు, ఎవడీడు అనుకుంటున్నారా? ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, మధు, రోల్ నంబర్ 19. చూడరా అచ్చం ప్రొఫెసర్ లా ఉన్నాడు. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు చూడరా సెట్ ఆఫ్ 5 రా, 11 రా. జోకర్ లాక్కున్నారా. ఎవడ్రా లాఫింగ్ ఆడా? ఎవడ్రా? వై ఆర్ యు లాఫింగ్ రా? ఏ బ్యాక్ బెంచర్స్. నో సార్, మేం కాదు సార్. ఐ సీ రా, ఐ సీ. మీ అందరికి జోకులు చెప్తున్నానా నేను? ఏం రా? స్టాండప్ రా. ఎందుకు సార్? స్టాండప్ రా. నవ్వు బంద్ చేయి. స్టాప్ లాఫింగ్. ఏం రా?
ఎవడు ప్రొఫెసర్? ఎవడిది బొమ్మ? ఆ? అంత మంచిగా కనబడుతున్నారు కదా సార్, మీరే కదా సార్. ఏ నో పని చేయి. సారీ సార్. ఎందుకు గీసినావురా? ఏమో సార్, నాకు తెలియదు. ఎందుకు గీసినావు? నిజం చెప్పు. నిజం సార్, నేను గీలేదు, మమ్మీ తోడు. ఆయన నేను గీసుకుంటే ఎక్కడెందుకు పడేస్తా సార్, ఎక్కడో దూరం పడేస్తా కానీ. అది కూడా కరెక్టే. సోదాపు చదువు చెప్పబోయ్. ఎవర్రా? ప్రొఫెసర్ అంటే మజాక్ అవుతుందిరా మీ అందరికి. సార్ కెమిస్ట్రీ మేడం పిలుస్తున్నారు. ఏంటి సార్, నిజంగానే మేడం వచ్చింది అనుకున్నారా? వీలే సార్ అరిచింది. సార్ నో సార్, మేము కాదు సార్. సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందిరా మీకు. చేయండి, ఇట్లనే ఎంజాయ్ చేయండి. ఇంటర్నల్స్, ల్యాబ్స్ వస్తాయి కదా, అప్పుడు చెప్తా ఒక్కొక్కటి పని. కమాన్ గేస్, సారీ గాయ్స్. బాలు షాట్, వాట్ ఏ షాట్ బాలు, అంతే. అరే గేమ్ ఆడతావా? లేదురా. ఏమిరా, సీనియర్స్ వస్తే కోర్టు ఖాళీ చేయాలని తెలియదా? ఎవర్రా ఇక్కడ సీనియర్? ఏం నకరాలా? లేదు, బకరాలు. అదే ఒక షోలో వస్తారు, వీళ్ళే కదా. ఏమిరా ఏంది? అన్న ఈ సీనియర్ జూనియర్ గొడవలు ప్రతి కాలేజీలో ఉండేవే, గదందరికీ తెలుసు. మనం ట్రెండ్ మారుద్దాం అన్న. ఏమంటావు? కొత్త స్కెచ్చా అన్న? స్కెచ్లు డ్రాయింగ్ లాంటి హాల్ వేస్తాం కానీ మీ ముందు ఎలాగన్నా? అదే అన్న, మనం ఒక అగ్రిమెంట్కి వద్దాం. ఏంది? గదే, నువ్వు ఆ ఫస్ట్ ఇయర్ సిఎస్సి లత వెనకాల పడుతున్నావు కదా. అవును. లత ఫ్రెండ్ నా ఫ్రెండే, సెట్ చేసేద్దామా? తమ్ముడు సిన్సియర్ లవ్రా, కొంచెం సెట్ చేయరా. ఊరికన్నా నీ కాకపోతే ఇంకెవరు సెట్ చేస్తా? అదే బ్రో, మీకు కూడా మా జూనియర్ పోరిల్లో ఎవరైనా నచ్చితే చెప్పుర్రి, సెట్ చేసేద్దామా? ఏమంటారా? ఇవన్నీ మనం గొడవ పడితే జరగవన్నా, మనం ఫ్రెండ్స్ అయిపోదాం. అలా కానీ ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోదాం. అన్నా ఏమ్రా? అదే మీ క్లాస్లో అంజలి ఉంది కదా, లవ్ అన్నా. రే గా గబ్బు ముఖందా, నా కళ్ళతో చూడండి అన్నా. నీ కళ్ళకి గది మంచిగానే అనిపిస్తుందిలే. సరే, రోజు వచ్చి ఒక గంట చూసుకో. థ్యాంక్స్ అన్నా. సరే, ఓ గేమ్ ఆడదామా? రండి అన్నా. చెల్లినాడు. అందరిలా మాకు ఈ సీనియర్ గొడవలు లేవు. అలా కాలేజ్కి వచ్చిన 2 months చాలా సరదాగా గడిచిపోయినాయి. ఓకే, టేక్ యువర్ నోట్స్. అలా 2 months కాలేజ్లో సరదాగా గడిచిపోయినాక అప్పుడే తను వచ్చింది. షల్ ఐ కమ్ ఇన్ సార్? నిషా సార్, సెకండ్ కౌన్సిలింగ్. ఓ, టేక్ యువర్ సీట్. కెన్ ఐ సిట్ హియర్? నా పక్కన ఇంత అందమైన అమ్మాయి, ఏదైనా మాట్లాడదామా? తప్పు అనుకోగా. Good morning, students. Good morning, ma'am. How are you all? Fine, ma'am. Nisha? Okay, sit. ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యావు కదా నువ్వు. ముందు మీ ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ బుక్స్ తీసుకో. ఓకే మ్యామ్. నిషా, నీకు తెలుగు వస్తుందా? తోడా ఆతా మ్యామ్. నిషా, తెలుగు అలా మాట్లాడుతుంటే అదే వస్తుందిలే, సరేనా? ఓకే మ్యామ్. ఓకే. हाय निशा, आई एम नित्या. हाय. आपका नंबर दे दो, मैं व्हाट्सएप ग्रुप में ऐड कर दूंगी. ओके. आप नॉर्थ से हो? हाँ, मैं मुंबई. ठीक है. थैंक यू. इट्स ओके. अगला विषय कौन सा है? नेक्स्ट सब्जेक्ट कौन? ఓ, నెక్స్ట్
క్లాస్ అయి ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరు కాదు, నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటి? హో నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటి? ఎట్టియా? బి బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఠీకే. శుక్రియా. మనకేమో హిందీ రాదు, ఆమెకేమో తెలుగు రాదు. సరిపోయింది. ఒక్కతే కూర్చుంది, వెళ్ళి కూర్చోను. సరే వెళ్తా. రే తమ్ముడు, ఈ టేబుల్ రిజర్వ్డ్. పో. ఖాళీగానే ఉన్నది కదన్నా. రిజర్వ్డ్ అని చెప్పినా కదా, పో. అన్నా ఇక నువ్వు కొత్తగా వెయిటర్ కింద ఏమైనా జాయిన్ అయినావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఓ సారీ క్లీనరా? ఏయ్, ధూల్పేటకి వచ్చి బంటి బాయ్ అని అడిగితే ఎవ్వడనే చెప్తాడు. ధూల్పేట? అంత దూరం వెళ్ళి ఓపిక లేదన్నా, నువ్వే చెప్పరాదు. రేయ్, నిషా పాప దగ్గరికి ఎవరైనా వచ్చినా మాట్లాడాలనుకున్నా గుద్దుతా. చల్. పో. ఎవర్రా వాడు? ఏమోరా, నిషాతో వచ్చినాడు అనుకుంటా. ఎవరిని దగ్గర కూడా రానివ్వట్లేదు. తనేమన్నా సెలబ్రిటీ ఏంట్రా బాడీ గార్డ్ని పెట్టుకుంది? ఏమో చెప్తా అడిగి. आपका नोट्स తీసుకో, కావాలండి నా బ్యాగ్ కూడా తీసుకో. ओनली नोट्स. ఓకే. ఇంతకీ క్యాంటీన్లో ఎవడాడు? మై మామాస్ అసిస్టెంట్. ఓ, మరి కాలేజ్లో ఏం చేస్తుండు? ఇట్స్ అ పర్సనల్ థింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. అంటే రావనుకో, ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్ హోల్ కాలేజ్లోని ఎవ్వడికి ఉండదు. थैंक यू. आपका नाम? మధు. ओके, थैंक यू. बाय. బాయ్. दादी, ये लो पानी. आराम से दादी. आपको किसी और चीज की जरूरत है तो मुझे बताना. स्कूल कैसा है बेटा? वो स्कूल नहीं है दादी, कॉलेज है. जो भी है, कैसा है? अच्छा है दादी. अच्छा पढ़ रही हो ना? बहुत अच्छा पढ़ रहा हूँ. और दोस्त कैसे बेटा? अब तक किसी से बात नहीं हुआ दादी. देखेंगे. अगर कोई भी परेशान करे तो मेरे पास आना, मैं देख लूंगा. ఏ చుప్ రే, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఇదేనా చెప్పేది? కాలేజ్కి వెళ్తుంది కాబట్టే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. इसीलिए कॉलेज में बंटी को रखा है. కాలేజ్లో బాడీగార్డ్లా? ఉసే దిక్కత్ హోగి నా. కాలేజ్లోనే అన్ని కథలు మొదలవుతాయి. आगे जाके हमें कोई दिक्कत ना हो, इसलिए रखा है. हाँ सेठू, చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పాలనా? बेटा तुम ज्यादा टेंशन मत लो, पढ़ाई पे ध्यान दो. ओके दादी.
हे भगवान ये कैसे हैंडराइटिंग है भाई మన హ్యాండ్ రైటింగ్ హోల్ కాలేజ్లోని ఎవ్వడికి ఉండదు. होल कॉलेज एंटी पूरी दुनिया में ऐसी हैंडराइटिंग किसी को भी नहीं होगा. हाँ, अभी क्या करूं? ఎవరి మే ఓ మదర్ అయి ఉంటారు. నిషా ఇంకా రాదేంది ఇది? ఎప్పుడు వస్తుందో. ఈరోజు ఎట్లయినా మాట్లాడాలి. ఎవరి కోసం రా వెయిటింగ్? పోరా. సర్లే. అప్పుడే రాసేసినావా? नहीं పర్వాలేదు, ఉంచుకో. అయిపోయినాక ఇవ్వు. परवाह नहीं मधु. ఏమైంది? इसी कोई नोटबुक अंटाड़ा. స్మెల్ కూడా మంచిగానే వస్తుంది కదా. ये पढ़ो एक बार. పడాలనా? ఏం పడాలినా? ACCO అకార్డింగ్ RDING अकॉर्डिंग टू द रीडिंग ऑफ द अदी इससे अच्छा तो हमारा गली का RMP डॉक्टर लिखता है. उसका प्रिस्क्रिप्शन और हैंडराइटिंग भी मेडिकल शॉप वाले को समझ आ जाएगा. एक बार तेरी हैंडराइटिंग देख लो. మెడికల్ అంటే ఏంది? వెళ్ళిపోతుంది. ఈడ కూర్చున్న సార్ చెప్పింది ఒకేలా వినపడుతుంది కదా. नहीं నేను వెళ్ళి చదువుకోవాలి. నేను గాడుదలు కానీ వచ్చినానా? హాయ్.